హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి రీసెంట్గా సికింద్రాబాద్ జోన్ నుంచి థర్డ్ డివి అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ థర్డ్ ఫేజ్ అయితే లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట. సో దానిలో 752 మంది ఏదైతే లిస్ట్ అయితే ఏదో వచ్చిందో, సో వాళ్ళకి సంబంధించినటువంటి మనకి డాక్యుమెంట్ అండ్ వెరిఫికేషన్ డేట్ ఇచ్చాడు కదా, జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 తారీఖు వరకు. సో వాళ్ళకి సంబంధించిన మెడికల్ కార్డ్ ఏదైతే అడ్మిట్ కార్డ్స్ ఉన్నాయో, సో అడ్మిట్ కార్డు సంబంధించినటువంటి లింక్ అయితే యాక్టివేట్ అయింది. సో ఇక్కడ మనకి చూసుకుంటే అన్ని జోన్లకు సంబంధించినటువంటివి కూడా ఉన్నాయన్నమాట, డివి కాల్ లెటర్స్. సో దాంట్లో కనుక చూసుకుంటే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు సంబంధించినటువంటి ఏదైతే మెడికల్కి అలాగే డీవీకి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సో ఇవి వచ్చేసరికి ఈ మెడికల్ షెడ్యూల్ వచ్చేసరికి మనకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 తారీఖు వరకు అయితే జరుగుతుంది. సో ప్రాసెస్ సంబంధించినటువంటి మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ సెకండ్ ఏదైతే మీ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే డాక్యుమెంట్స్ అయితే అడుగుతాడు. సో అవన్నీ కూడా తీసుకెళ్ళండి. సో మొత్తం కూడా 782 మందికి కూడా వీళ్ళు ఈ డాక్యుమెంట్ ఫేజెస్ వైజ్గా అయితే పిలుస్తాడు. ఏ రోజు అయితే మీకు డివి అయితే ఉంటుందో నెక్స్ట్ ఫాలోయింగ్ డే ఏదైతే ఉంటుందో నెక్స్ట్ డేనే మీకు ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, లేట్ అయితే ఉండదు. సో అలాగే 1 వీక్ మినిమం ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళండి. మినిమం 1 వీక్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. అది మీ లక్ బాగుంటే ఎర్లీగా అవుతుంది, లేదంటే 1-2 రోజులు లేట్ అవ్వచ్చు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ అడ్మిట్ కార్డ్స్తో పాటు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే మీ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్, పాన్ కార్డు, అలాగే దీనికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్, దీనికి సంబంధించినటువంటి అప్లికేషను, మీరు అయితే అప్లై చేశారో ఆ అప్లికేషను, ఇలా దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీరు ముందుగానే దగ్గర పెట్టుకొని తీసుకుని అయితే వెళ్ళండి. అలాగే మెడికల్కి కూడా రెడీ అయితే వెళ్ళండి. మెడికల్కి వచ్చేసరికి మరొకటి మెడికల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు డివి కనుక జరిగితే రేపు ఉదయం మెడికల్ ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా మెడికల్కి ఏ రోజు అయితే వెళ్తారో ఆ రోజు కంప్లీట్గా ఎంటీ స్టమక్తో అయితే వెళ్ళండి. సో ఎంటీ స్టమక్తో వెళ్తే మాత్రమే మీకు మెడికల్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈవెన్ మీరు కనుక మెడికల్కి వెళ్ళేటప్పుడు ఎంటీ స్టమక్తో కనుక వెళ్ళలేదంటే ఆ రోజు మీకు మెడికల్ చేయరు, మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంటారు. సో ఖచ్చితంగా లాస్ అవుతారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అది మైండ్లో అయితే పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.